తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 2 నెలలు అవుతుంది. 2 మంత్స్ 2 నెలలు అయింది ఇప్పటికి. ఈరోజు డేట్ తోటి 2 నెలల కిందట సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వారి యొక్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం, వారితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు చాలామంది సీనియర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 2 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ ఈ డేట్కి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో మొదటి నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం, ఇది మొదటి సక్సెస్ కాంగ్రెస్ పార్టీ. 2 నెలల్లో మొదటి నెలల్లోనే ఉచితంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆ కార్యక్రమం మొదలైంది. రెండవది ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు. మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా క్యాబినెట్ అంతా కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మళ్ళీ 2 స్కీములు, ఒకటి 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు ప్రభుత్వమే కడుతుంది అనేది రెండవది. 2 స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ కాబోతున్నాయి. ఇది 2 నెలల లోపల మన ముందు ప్రజలకు ఇచ్చిన మేజర్గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయితే చెప్పిందో అవి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. కాబట్టి ఈరోజు గాంధీ భవన్ మీడియా సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ అంతా కూడా క్యాబినెట్ మంత్రులుగా ఒక బాధ్యతగా, ఒక హోందాగా, ఒక పద్ధతిగా గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి సెక్రటరియట్లో ఉండకుండే, మంత్రులు సెక్రటరియట్లో కూర్చోకుండే, ఎవరన్నా సామాన్య ప్రజలు ఎవరన్నా సెక్రటరియట్లో పోయి మంత్రులకు దరఖాస్తులు ఇచ్చుకోవాలన్న స్వేచ్ఛ లేకుండే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సెక్రటరియట్లో కూర్చుంటుండు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ సంబంధించిన రెగ్యులర్గా సెక్రటరియట్లో కూర్చుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేజర్గా ఇరిగేషన్ సంబంధించిన దాని మీద రెగ్యులర్గా వారు కూడా సెక్రటరియట్లో కూర్చుని, వారితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, లేదా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మరి ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి, మా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా సెక్రటరియట్లో వాళ్ళ శాఖలు వాళ్ళ ఛాంబర్లో కూర్చొని రివ్యూస్ జరుగుతున్నాయి. ప్రజలు వస్తున్నా కూడా వాళ్ళ దరఖాస్తులు తీసుకొని ఇలాంటి పరిపాలన జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అనే దాని మీద మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. బహుశా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సెక్రటరియట్లో కూర్చొని పరిపాలన ఇచ్చిన రోజు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రికి ఆ రోజున్న ముఖ్యమంత్రికి సెక్రటరియట్లో కూర్చోలేకపోయాడు. కొన్ని కేటీఆర్ ఏమైనా కూర్చున్నాడంటే ఆయన